వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సోషల్ కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్. అతి తక్కువ భ్రమణ కాలం గల గ్రహం ఆన్సర్ బృహస్పతి. నక్షత్ర ద్వయ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఆన్సర్ లిటిల్ టన్. నెక్స్ట్ వన్, గ్రీనిస్ రేఖాంశం నుండి తూర్పుకు వెళ్లే కొద్దీ రేఖాంశాల విలువ ఆన్సర్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, భూమి సరాసరి విశిష్ట సాంద్రత ఆన్సర్ 5.52. నెక్స్ట్ వన్, సముద్రాలు మరియు మహాసముద్రాల అడుగు భాగం ఏ మిశ్రమంతో ఏర్పడింది ఆన్సర్ సిమా. నెక్స్ట్ వన్, శిలాద్రవం భూమి ఉపరితలంపైకి వచ్చి చల్లారి ఘనీభవించి ఏర్పడే శిలలను ఏమంటారు? ఉద్గమ శిలలు. కింది వాటిలో మొట్టమొదట ఏ దేశంలో అడవుల నరికివేతను పూర్తిగా నిషేధించారు? ఆన్సర్ నార్వే. నెక్స్ట్ వన్, ఆండీస్ ముడత పర్వతాలు ఏ శిలల ద్వారా ఏర్పడ్డాయి? ఆన్సర్ అవక్షేప శిలలు. నెక్స్ట్ వన్, గిరిపద పీఠభూమి లేదా పైడ్ మౌంట్ పీఠభూమిలోని పీడ్ అనే పదం ఏ భాషలోనిది? ఆన్సర్ ఫ్రెంచ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో బ్రాడ్గేజ్ రైలు మార్గం సూచించే చిహ్నం ఏది? ఆన్సర్ 4th వన్. నెక్స్ట్ వన్, స్థానిక పవనాలను కెనడా సంయుక్త రాష్ట్రాలలో ఈ విధంగా పిలుస్తారు? ఆన్సర్ చినూక్. నెక్స్ట్ వన్, అధిక ఉష్ణోగ్రతను గ్రహించు నేలలు ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ వన్, అభిసరణ మండలం ఏది? ఆన్సర్ భూమధ్య రేఖ అల్పపీడనం. నెక్స్ట్ వన్, అసియండ అనగా ఆన్సర్ విశాల భూభాగాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ పులుల సంరక్షణ కేంద్రం మొదటిసారిగా అధికారిక మస్కట్ను ఏర్పరచుకుంది? ఆన్సర్ కన్హా పులుల సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ వన్, అతి తక్కువ లవణీయత గల సముద్రం ఆన్సర్ బాల్టిక్ సముద్రం. నెక్స్ట్ వన్, బెంగ్యులా శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో ప్రవహిస్తుంది? ఆన్సర్ దక్షిణ అట్లాంటిక్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది? పైవన్నీ సరైనవే. తెలంగాణలో ఎస్సీల అక్షరాస్యత శాతం 58.9, తెలంగాణలో ఎస్టీల అక్షరాస్యత శాతం 49.5, తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత గల మండలం మల్కాజిగిరి. సముద్ర నిక్షేపాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో నిక్షేపించబడ్డాయి? ఆన్సర్ ఖండ తీరపు అంచు. నెక్స్ట్ వన్, యూరేషియాలోని టండ్రాలలో నివసించేవారు? ఆన్సర్ లాపులు. నెక్స్ట్ వన్, ఆసియా ఉత్తర అమెరికాలను వేరు చేస్తున్న జలసంధి? ఆన్సర్ బేరింగ్ జలసంధి. నెక్స్ట్ వన్, దేశంలో మొదటి జల విద్యుత్ కేంద్రాన్ని 1902లో కర్ణాటకలోని శివ సముద్రం జలపాతం వద్ద ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ శరావతి. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం? సారనాథ్. ఇండియన్ అసోసియేషన్ను సంస్థను స్థాపించిన వారు? మహేంద్రలాల్ సర్కార్. నెక్స్ట్ వన్, ఓరోజెనిక్ వర్షపాతం అని ఏ వర్షపాతాన్ని పిలుస్తారు? పర్వతీయ వర్షపాతం. నెక్స్ట్ వన్, ఈ కింది వాటిలో 100% అక్షరాస్యత కలిగిన దేశం? నార్వే. నెక్స్ట్ వన్, ఆంగ్లేయుల మొదటి ఫ్యాక్టరీ నిర్మించబడిన ప్రాంతం? మచిలీపట్నం. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఇంతవరకు సముద్ర మట్టం వద్ద నమోదు కాబడిన అత్యధిక వాతావరణ పీడనం ఎన్ని మిల్లీ బార్లు? ఆన్సర్ 1083.3 మిల్లీ బార్లు. మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్? ఆన్సర్ డూప్లే. 1881లో భారతదేశంలో మొదటి ఫ్యాక్టరీ చట్టం చేసినది? లార్డ్ రిప్పన్. ఖిలాఫత్ ఉద్యమం దేని కొరకు జరిగింది? ఆన్సర్ తుర్కీ సామ్రాజ్య సమగ్రత. నెక్స్ట్ వన్, ప్లాసీ యుద్ధానంతరం ఆంగ్లేయుల సహాయంతో బెంగాల్ నవాబ్ అయినది? ఆన్సర్ మీర్ జాఫర్. నానాసాహెబ్ సైన్యాలకు నాయకత్వం వహించింది? ఆన్సర్ తాంతియా తోపే. నెక్స్ట్ వన్, సత్యశోధక సమాజాన్ని స్థాపించినది? ఆన్సర్ జ్యోతి బాపులే. నెక్స్ట్ వన్, చలన శక్తి యంత్రాన్ని కనిపెట్టిన వారు? ఆన్సర్ జార్జి స్టీవెన్సన్. నెక్స్ట్ వన్, వారసులు లేకుండా చనిపోతే అతని ఆస్తి మదర్సాల నిర్మాణాలకు మరమ్మత్తు పనులకు ఇచ్చేలా ఆదేశాన్ని జారీ చేసిన మొఘల్ చక్రవర్తి? ఆన్సర్ జహంగీర్. నెక్స్ట్ వన్, వీరి బోధనల కారణంగా భారతదేశంలో భక్తి ఉద్యమం సంభవించినది? ఆన్సర్ బౌద్ధ సన్యాసులు. నెక్స్ట్ వన్, ఆర్యులు 16 జనపదాలు ఈ కాలం నాటికి ఏర్పరచుకున్నారు? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. బృహదీశ్వర ఆలయం నిర్మించబడిన సంవత్సరం? ఆన్సర్ 1009.